83లో అంటే ఒక బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పాలి. కేసీఆర్ రాకముందు ఏం జరిగింది. 83లో నారాయణరావు గౌడ్ అని బర్కత్పురా నుంచి టీడీపీ టికెట్ మీద పోటీ చేశాడు. మామూలు వ్యక్తి ఆయన. ఓకే. అయితే రిజల్ట్స్ వస్తాయి. నువ్వు గెలిచినావు అనగానే ఆయనే తట్టుకోలేని ఆనందంతో హార్ట్ అటాక్తో చనిపోయాడు. అరే ఓ పక్క రిజల్ట్స్ వస్తానే ఇంకో పక్క ఎలక్ట్ అయ్యింది అని చెప్పగానే చనిపోయాడు ఆయన. హార్ట్ అటాక్ వచ్చి అంత ఆనందం పట్టలేక నేనేంది ఎమ్మెల్యే ఆవిడేందని ఆయన ప్లేస్లో ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు పర్వతనేని ఉపేంద్రకి ఇచ్చాడు. ఓకే. ఆయన ఎవరు? ఆంధ్ర పర్వతనేని టీడీపీ వన్ ఆఫ్ ది ఫౌండర్. ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఏదో ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఏంది ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణలో పెట్టేదని చెప్పి ఈ 69 ఉద్యమకారులకు చాలామంది నరేంద్రని తీసుకొచ్చి అక్కడ పెట్టి గెలిపించారు. ఆల్ నరేంద్ర గారు బీజేపీ నుంచి ఆయన నిలబడ్డాడు. బట్ అందరూ ఆయనకు సపోర్ట్గా తెలంగాణ వాదాన్ని బలపరుస్తూ ఆయన గెలిపించారు. అంటే మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమం అణచివేయబడ్డ తర్వాత తెలంగాణ వాదం ఇంకా బతికే ఉన్నదని చెప్పింది ఆ బర్కత్పురా, అది హిమాయత్ నగర్ ఉప ఎన్నిక. ఇది